వెల్కమ్ టు జనచరిత్ర న్యూస్. ప్రకృతి పరిరక్షణతోనే మానవాళికి మనుగడ ఉంటుందని జలసాధన సమితి జాతీయ అధ్యక్షులు దుసార్ల సత్యనారాయణ, సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు తెలిపారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలోని కక్కిరేణి గ్రామాల్లో నిర్వహించిన ధరిత్రి దినోత్సవంలో వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నేడు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న కాలుష్యం, విచ్చలవిడిగా వినియోగమవుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు, రసాయనాలు వినియోగంతో భూమి దెబ్బతింటుంది. సహజ వనరుల వినియోగం అదుపు తప్పింది. వనాల కొత్త తీర వ్యవస్థల విధ్వంసంతో పర్యావరణం దెబ్బతింటుంది. మానవ తప్పిదాల వల్ల గాలి, నీరు, నేల కాలుష్యానికి గురవుతున్నాయి. ఫలితంగా మానవాళి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని భూమిని కాపాడుకోవాలని ధరిత్రి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ సహజ వనరులను కాపాడుకోవడంతో పాటు భూతాపం కట్టడికి చర్యలు తీసుకోవాలి. విరివిగా మొక్కలు నాటి పచ్చదనం పెంచాలని కోరుతూ ధరిత్రి దినోత్సవ సందర్భంగా గ్రామంలో మొక్కలు నాటి అనంతరం ధరిత్రి ప్రతిజ్ఞతో పాటు ఓటర్ చైతన్య ప్రతిజ్ఞ కూడా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అక్షరానాథ ఆశ్రమ నిర్వాహకుడు మేదరి కిరణ్ కుమార్, సామాజిక కార్యకర్త వేముల సైదులు, సిఐడిసి ఇన్స్పెక్టర్ మెట్టు మధు, రాధా, అజ్మద్, అర్జున్, డెమో, కె నవ్య, కన్నిపోయిన యాదయ్య, బాలకృష్ణ, విజయలక్ష్మి, సైదమ్మ, కనకమ్మ, యశోద, అనిత, అశ్విని, అఖిల, సరిత, నర్మద, అశ్విని, మమత తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో ఏం జరిగింది? ఎన్నికలు అందరూ కూడా ఓటుకు దూరంగా ఉంటున్నారని చెప్పేసి తెలిసిన సార్ యొక్క మేధాల ద్వారా తెలుసుకొని ఎన్నికల కమిషన్ యొక్క ఆదేశాల మేరకు ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా, ఎన్నికల తెలంగాణ ఎలక్టోరల్ చీఫ్ ఆఫీసర్ వికాస్ రాజ్ యొక్క ఆదేశాల మేరకు అన్ని జిల్లా కేంద్రాలలో, పార్లమెంట్ నియోజకవర్గాలలో కూడా సెమినార్స్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఎన్నికల అవకతవకలు నిరోధించడానికి, ఓటర్ల శాతం పెంపొందించడానికి ఓటర్ల అవగాహన సదస్సు, ర్యాలీలు, సివి జిల్లా పైన అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఇట్లా అన్ని రాష్ట్రం మొత్తం తిరుగుతున్న సమయంలో సారు యొక్క సలహాలు సూచనల మేరకు నచ్చుకుంటూ ఈరోజు మీ గ్రామానికి రావడం జరిగింది. సైదుల యొక్క ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చేసిన అందరం. కాబట్టి ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించిన సైదుల వారికి, మీరు మరీ ముఖ్య మహిళా సోదరులందరికీ కూడా ఇక్కడ ఉన్న సిఐడి వాళ్ళకి చెప్తా ఉన్నాను, ట్రైనర్స్ చెప్తా ఉన్నాం. ఒకటే, వాళ్ళకు కుట్టు మిషన్లతో పాటు వాళ్ళకు ఉపాధి కల్పించాలి. కుట్టు మిషన్లే కాదు, ఉపాధి ఎట్లా కల్పిస్తారు? వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, స్కూల్ యూనిఫామ్స్ ఉన్నాయి, అవి కుట్టేది ఒక ప్రోత్సహించండి. అదే విధంగా మీకు లేదంటే ఇప్పుడు ఆర్టిస్ట్ లో ఇప్పుడు మనకు మా బ్యాగ్స్ ఉంటాయి, స్కూల్ బ్యాగ్స్ ఉంటాయి. వీటి మీద కొన్ని గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్స్ కూడా ఉంటాయి, అంటే కుట్టు మిషన్స్. దాంట్లో వాళ్ళకు ఉపాధి కల్పించినప్పుడే వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఇటు ఏ విధంగా అయితే ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, పబ్లిక్ సెక్టర్ కావచ్చు, అన్ని సెక్టార్లలో ఎక్కడ వేకెన్సీ ఉంటే అక్కడకు ఉపాధి కల్పించే విధంగా మీరు కృషి చేయాలి, వాళ్ళకు ప్రోత్సాహం అందించాలి. అదేవిధంగా వారందరికీ కూడా కుటుంబాల సభ్యులకు కొంచెం ఆర్థిక వనరులు వచ్చేలా కృషి చేయాలి. అంటే మీరు దాంట్లో మీరు ఏ విధంగా చేస్తే బాగుంటుంది? వనదేవత మాతాకి జై, వనదేవత మాతాకి జై, వనదేవత మాతాకి జై, వనదేవత మాతాకి జై. వర్ధిల్లాలి పర్యావరణ దినోత్సవం, వర్ధిల్లాలి ధరిత్రి దినోత్సవం, వర్ధిల్లాలి ధరిత్రి దినోత్సవం, వర్ధిల్లాలి ధరిత్రి దినోత్సవం, వర్ధిల్లాలి. అంటే అరణ్యంలో బతికేటోళ్ళు, కోయేవాళ్ళు, వాళ్ళ పిల్లలు చెప్పారు మన దేశంలో రాజ్యాలు లేరు, మన దేశంలో రాజులు లేరు, మన దేశంలో రాణులు లేరు, మన దేశంలో యువరాజులు లేరు. ఎవరున్నారు? సేవకులు ఉన్నారు. ఎవరున్నారు? తెలంగాణ తెలుగులో ఏమంటాం? జీతగాడు. ఎవరున్నారు? రెడ్డి ఇంట్లో అమ్మ కనకమ్మ తల్లి ఉందా, పోయిందా? ఉందా? చేయి పైకిలకు కనపడదా? ఉగాదికి జీతగాళ్ళను పెట్టుకునే లేదా కొత్త వాళ్ళను? కనకమ్మ తల్లి గట్టిగా మూతి ముడుచుకుంటే తల్లి ఊపితే అట్లా అందరికి కోపడు. గట్టిగా పో. ఉగాది జీతగాళ్ళని పెట్టుకునేదా లేదా? తరాల నుంచి యుగాల నుంచి ఉగాది జీతగాళ్ళని ఏర్పాటు చేసుకునేది. పంపిండు. నాకు కూడా మెసేజ్ చేసి కింద సార్ సెల్ నెంబర్ పెట్టిండు. అది నాకు అదృష్టం. నేను చూసుకున్నా తర్వాత ఏదో ఎవరెవరు కామెంట్ పెట్టిందని చూసుకుంటే సార్ పేరు ఉంది, ఇంగ్లీష్లో రాసిండు. నాకు కొంత అర్థమై కొంత అర్థం కాక ఎందుకైనా మంచిదని చెప్పి నేను సార్ డైరెక్ట్ అదే నెంబర్తో ఫోన్ చేశాను. ఫోన్ చేయగానే సార్ ఇట్లా కక్కిరేని వేముల సైదులు సార్ నా ఫేస్బుక్లో ఇట్లా మ్యాటర్ పెట్టారంటే, అవును సైదులు పెట్టాను, దీనికి సంబంధించి కలెక్టర్కు ఎమ్మటే స్పందించింది.
నేను రావాలంటే ఒకటే షరతు, నేను వస్తా, అది సాధిస్తా అని చెప్పింది. ఏంటి సార్ అంటే ఎవరైనా పొలిటికల్ ఎంట్రీ అవుతున్నారా అని అడిగింది. అంటే అన్న అవును సార్, మా ఊర్లో టీఆర్ఎస్ సర్పంచ్ ఎంపీపీ వీళ్ళంతా టీఆర్ఎస్ ఉన్నది అని అంటే నేను రాను, పొలిటికల్ లేకుంటే వస్తా, నేను సాధిస్తా, బిడ్జ్ ఎందుకు కాదో చూస్తాను. ఆ రోజు పరిచయం అయింది. ఇప్పటికీ మా ప్రయాణం కొనసాగుతూనే ఉంది. సారు అడవి కూడా చూపించాలని అది ఎప్పుడు కూడా టైం దొరకలేదు. అట్లా మనకు సార్ లింక్ అయ్యిండు. సరే ఏదైనా ప్రకృతి కలిపింది మమ్ముల, అది ఈరోజు ఇందాక వచ్చినది. నేను కోరుకునేది కూడా ఒకటే, మనము ఆచరణ చేస్తే సాధ్యం కానిది ఏది లేదు. బొమ్మర పోయిన కేశవ్